వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు లైఫ్లో ఫేస్ చేస్తున్న వాటికి అన్నిటికీ కూడా న్యూమరాలజీలో చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటిని క్లియర్గా అడ్రస్ చేయడానికి మనతో ఇవాళ స్టూడియో వెయిట్ చేస్తున్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. అండ్ ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. నమస్తే సార్. సో మీరు ముఖ్యంగా ఏ శాస్త్రాలు ఉపయోగిస్తూ ఉంటారు? నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మా. మన లైఫ్ 80 to 90% ఆస్ట్రాలజీ ప్రకారమే నడిచిద్ది. ఎవ్వరు ఎన్ని చెప్పుకున్నా కానీ దాని ప్రకారమే మన లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఆస్ట్రాలజీలో అసలు సంతానం కలుగుతుందా, మ్యారేజ్ ఎలా ఉంది, జాబ్ ఎలా ఉంది, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, ఏం బిజినెస్ ఎలా ఉంటుంది, ఏ బిజినెస్లో అయితే రాణిస్తారు, అలాంటి అద్భుతమైనటువంటి మినిమం విషయాలన్నీ కూడా ఆస్ట్రాలజీ ద్వారా చక్కగా తెలుసుకోవచ్చు. తర్వాత న్యూమరాలజీ అనేటువంటిది అసలు మన పేరు బలం ఎలా ఉంది, మనం ఏ ఫోన్ నెంబర్ వాడుకోవాలి, ఏ ఇంటి నెంబర్ వాడుకోవాలి, లేదా ఏ బండి నెంబర్ వాడుకోవాలి, అంటే నంబర్స్లో ఏ నంబర్ మనకి హెల్ప్గా ఉంటుంది, ఏ నంబర్లు వాడుకుంటే బాగుంటుంది అనేటువంటిది న్యూమరాలజీ చెప్తుంది. ఇక్కడ మీరు ఒక్క ఆస్ట్రాలజిస్ట్ని కలవటం వల్ల ఉపయోగం లేదు, ఒక్క న్యూమరాలజిస్ట్ని కలవటం వలన కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే జీవితంలో ఈ రెండు పార్ట్, అక్కడ 9 గ్రహాలు ఉంటాయి, ఇక్కడ 9 నంబర్లు ఉంటాయి. ఇవి రెండు మన మనిషి మీద మెయిన్ రోల్ పోషిస్తుంది. సో ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిస్తేనే మీకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రాలజిస్ట్ని కలిస్తే నీకు ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా పరిహారాలు చేసుకో అంటాడు. అంతేగాని నువ్వు ఇలాంటి ఫోన్ నెంబర్ తీసుకోమని చెప్పడు, లేదంటే ఈ ఇంటి నెంబర్లో ఉండమని చెప్పడు, నీ పేరులో ఈ తప్పు ఉందని చెప్పడు. ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిస్తే నీ పేరులో ఫలానా నంబర్ ఉంది కాబట్టి అది మార్చుకొని ఈ నంబర్ పెట్టుకోమని చెప్తాడే కానీ జాతకం ప్రకారం అసలు నీ లైఫ్ ఎలా ఉంది ఏంటి చెప్పడు. సో ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవటం వలన మాత్రమే మనకు మంచి ఉపయోగాలు అనేటువంటివి ఉంటాయి. దీనికి తోడు చెయ్యి చూస్తా, నేను ఫేస్ రీడింగ్ చూస్తా, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తా. చాలామంది ఏమనుకుంటారంటే ఆస్ట్రాలజీలో రెమెడీస్ చేసుకున్నాం కదా, ఇంకా మనకేమనుకుంటే మీ సిగ్నేచర్ బాగా లేకపోతే కేసెస్ పడతాయి, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ సిగ్నేచర్స్ బాగా లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ సిగ్నేచర్స్ బాగా లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా సిగ్నేచర్ కూడా మెయిన్ రోల్ పోషిస్తుంది. అంతేకాకుండా ఇవన్నీ చూసి బాగానే ఉందనుకుంటే కుదరదు. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. మన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 1 అయితే మన మ్యారేజ్ డేట్ సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ నుంచే లైఫ్ అనేటువంటిది బిగిన్ అవుతుంది. అసలు అప్పుడు దాకా ఎవడైనా ఎలా అయినా బతికిపోతాడు. అసలు అక్కడి నుంచే ఇబ్బందులు కానీ ఏదైనా కానీ అసలు లైఫ్ అనేటువంటిది అనేది అక్కడి నుంచే బిగిన్ అవుతుంది. సో మ్యారేజ్ డేట్లు చూసుకోవాలి, ఇలా ఇన్ని రకాలుగా చూసుకోవాలి. అలా కాకుండా ఓన్లీ వెళ్ళి ఏ పెట్టుకోండి బి పెట్టుకోండి పేర్లు అంటే కుదరదు. అది ఓన్లీ పేరు కరెక్ట్ అయింది, మీ ఇంటి నెంబర్ కరెక్ట్ అవ్వదు కదా, మీ ఫోన్ నెంబర్ కరెక్ట్ అవ్వదు కదా, మీ జాతకంలో ఉన్నటువంటి రెమెడీస్ అవ్వవు కదా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే అన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని కలిస్తే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్స్, ఇన్ని విధాలా చూసేటువంటి ఒక వ్యక్తిని కలవటం వలన ఎక్కువగా అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఈ శాస్త్రాలన్నీ 80 to 90% బాగా పనిచేస్తాయి, మిగిలినంతా భగవంతుడి చేతుల్లో ఉంటుంది. కాబట్టి మనం ఈ శాస్త్రాలు ఫాలో అవుతుంతో పాటు భగవంతుడి నామం కూడా చేసుకుంటూ ఉంటే జీవితంలో మనం బాగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సార్, మగవాళ్ళ పేర్లలో ష్ అనే శబ్దం రావద్దు అని అంటూ ఉంటారు కదా, లైక్ మహేష్ కానీ, మనీష్ కానీ, రాజేష్, రాకేష్, అంటే అది ఎంతవరకు నిజము? మీరు చూడండి అమ్మా, భగవంతుడే నిర్ణయించాడు మ్యాన్ ఉమెన్, మేల్ ఆర్ ఫిమేల్ అని భగవంతుడే నిర్ణయించేశాడు. యాక్చువల్గా పేరులో మంచి నంబర్ ఉండాలమ్మా. ఫస్ట్ థింగ్ మాత్రం నంబర్కే మెయిన్ రోల్ పోషిస్తుంది. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా నంబర్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ 1వ తారీఖు పుడితే 1లో కానీ 1కి సంబంధించినటువంటి ఫ్రెండ్లీ నెంబర్స్లో పేరు ఉండాలి. 2లో పుడితే 2 కానీ 2కి ఫ్రెండ్లీ నెంబర్స్లో కానీ పేరు ఉండాలి. మెయిన్ రోల్ అదే పోషిస్తుంది, నో డౌట్. నంబరే మెయిన్ రోల్ పోషిస్తుంది. కానీ ప్రొనౌన్సియేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఇలా ప్రొనౌన్సియేషన్ అనేటువంటి కొంతమంది ప్రొనౌన్స్ చేసినప్పుడు చాలా వినసొంపుగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. అలా లేకుండా ఎలా పడితే అలా ఉంటే అది దానికి అంత వాల్యూ ఉండదు. ఇప్పుడు పేరులో ఇష్ అనేటువంటి సౌండ్స్ వస్తాయి, మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే
ఇలా చివర్లో సురేష్, రాజేష్, రాకేష్, సతీష్, ఇలా ఇష్ అనేటువంటి సౌండ్స్ వచ్చినటువంటి వాళ్ళని మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు సక్సెస్ అవ్వటం లేదని నేను అంటలేదు, చిన్న చిన్న పనులు చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది మీ అబ్బాయి పేరు ఏంటమ్మా అంటే ఋషి అంటారు. ఋషి అంటే ఏంటి? ఋషులు వాళ్ళు అంటే ఋషులు తక్కువ అని నేను అంటలే. ఇక్కడ వాళ్ళ పని వేరు, మన పని వేరు కదా. మనకేమో మన అబ్బాయి ఏమో ఏదైనా బిజినెస్ చేసి బాగా డెవలప్ అవ్వాలి, లేదా ఏదైనా వృత్తిలో బాగా డెవలప్ అవ్వాలి. వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి ఇది చేసుకోవాలని కాదు కదా మనం అనుకున్నది. ఇక్కడ ఆ ఋషి అనగానే ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి అమ్మ. కొన్ని పేర్లు యొక్క వైబ్రేషన్స్ తప్పనిసరిగా ఆ విధంగానే వర్క్ అవుతుంటాయి. ఇక్కడ ఈ సురేష్, రాజేష్, రాకేష్ ఇలా ఇష్ అనేటువంటి సౌండ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళు చూసేటువంటి వాళ్ళు అనొచ్చు, సపోజ్ మహేష్ గారు హిట్ అయ్యారు కదా అని. మహేష్ గారు హిట్ అయ్యారంటే దానిలో 27వ నెంబర్ అని ఒక అద్భుతమైన నెంబర్ ఉన్నది. ఆయన డేట్ ఆఫ్ బర్త్కి సరిపోయిన నెంబర్ ఉన్నది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా సెలబ్రిటీస్ ఆయన మహేష్ బాబు అంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే చాలామందిని చూడండి, మహేష్ బాబు, సురేష్ బాబు, రాజేష్ బాబు, సంపూర్ణేష్ బాబు, ఇలా మార్చుకుంటున్నారు. ఇలా మార్చుకున్న వాళ్ళు మరి బాగానే సక్సెస్ అవుతున్నారు. అంటే ఇక్కడ మరి పేరు మధ్యలో ఇష్యూ ఉంది కదా అంటే, పేరు మధ్యలో కన్నా చివరిలో ఇష్యూ అనేటువంటి సౌండ్ వచ్చినటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంది. అంతేగాని పేరులో ఎక్కడో చోట ఇష్యూ అనేటువంటి తగలటం వలన దాని పని అది చేసినా కానీ చివరిలో వచ్చేటువంటి పేరు కూడా దాన్ని కవర్ చేస్తూ వస్తుంది అనమాట. కాబట్టి నేను అనేది ఏంటంటే, పేరు పెట్టేటప్పుడే చక్కటి పేరు పెట్టుకుంటే, అంటే ఈ ఇష్ అనేటువంటి సౌండ్, ఋషి, సతీష్ ఇలాంటి ఇష్ అనేటువంటి సౌండ్స్ ఉన్నట్టు, అంటే ఈ ఇష్ అనేటువంటి పేర్లు ఉన్న వాళ్ళకి నంబర్లు కూడా నెగిటివ్నే ఉంటున్నాయి అమ్మ. అది యోగం అనుకుందాము, అది యోగం అనుకోండి, వాళ్ళ యొక్క రాత అనుకోండి, ఏమైనా అనుకోండి. ఇక నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు అది అలా పని చేయాలి కదా. అలా డేట్ ఆఫ్ బర్త్ పవర్ఫుల్గా ఉండి పేరు నెగిటివ్లో ఉంటే నెగిటివ్ వర్కే జరుగుతూ ఉంది. ప్లస్ ఈ ప్రొనౌన్సియేషన్ బాగలేనప్పుడు ఈ ప్రొనౌన్సియేషన్ బాగలేని విధంగానే జరుగుతూ ఉన్నది. ఒకళ్ళకా ఇద్దరికా అంటే అలా కాదు, అందరికీ దగ్గర అలానే ఉంటుంది. సరే, ఇప్పుడు జాతకం చూసేటప్పుడు ఎలా చూడాలంటే అమ్మ, ఒక సెలబ్రిటీ సన్ ఉన్నాడు అనుకోండి, అక్కడి నుంచి ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూస్తాం. అంతేగాని ఈ సెలబ్రిటీ సన్కి అసలు ఇల్లు ఉండిద్దా లేదా, ఫుడ్ జాబ్ ఉండిద్దా లేదా చూడం. ఎందుకని ఆల్రెడీ వీళ్ళకి అన్నీ ఉండిపోతాయి కదా, ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండిద్ది అక్కడి నుంచి చూస్తే చాలు. కరెక్ట్. ఒక కామన్ మ్యాన్ వచ్చాడు అనుకోండి, ఒక కామన్ మ్యాన్ వస్తే ఈ అబ్బాయికి ఉద్యోగం వస్తుందా రాదా, ఈ అబ్బాయి ఇల్లు కట్టుకుంటాడా లేదా, ఇక్కడి నుంచి చూడాలి. అంతే కదా. అంటే పుట్టుకతోనే వాళ్ళ యొక్క స్థాయి ఏంటి, ఆ ప్లేస్ నుంచి బిగిన్ చేయాలి మనం చూడటం అనేటువంటిది. ఇప్పుడు పెద్ద వాళ్ళకి నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీ ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఉందా, అసలు ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వాళ్ళకే చాలా ఇళ్ళు ఉంటే మళ్ళీ నువ్వు ఇల్లు కట్టుకునే అక్కడి నుంచి బిగిన్ చేయకూడదు, ఆ విధంగా చూడాలి. సో నేను అనేది ఏంటంటే, పేరులో నెగిటివ్ నెంబర్ ఉందా పాజిటివ్ నెంబర్ ఉన్నదా ఒకటి చూసుకోండి, అది ఎక్కువ శాతం పనిచేస్తుంది. దానికి తోడు ఈ నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ ప్రొనౌన్సియేషన్, మగవాళ్ళకి షీ అనేటువంటి వాళ్ళు, ఇష్ అనేటువంటి వర్డ్స్ ఇలాంటివి రాకుండా చూడండి. ఎక్కువగా ఇష్ అనేటువంటి సౌండ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా షీలానే బిహేవ్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే ఏదో కొన్ని రోజులు డెవలప్ అయ్యి కింద పడిపోవటం, ఆ పనిలో కూడా ఏదో కొన్ని రోజులు చేయటం ఆగిపోవటం, ఇలా ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు లేదండి, మనకు తెలిసి ఇప్పుడు బాగానే పని చేయాలని ఉన్నా కానీ ఏ యాక్సిడెంటో అయింది అనుకోండి, పేరు నెగిటివ్ ఉండో లేదా వైబ్రేషన్ నెగిటివ్ ఉండో ఏ యాక్సిడెంటో అయింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు తర్వాత పని చేయాలంటే కుదరదు కదా, చాలా ఇబ్బంది పడతారు కదా. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి అసలు మీ పేరు బలం ఎలా ఉంది, ఆ పేరులో ఏమైనా నెగిటివ్స్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం బాగున్నాయా లేదా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ అనేటువంటిది బాగా ఉంటుంది. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.